నీకసలు బుద్ధుందా? ఎందుకు అమ్మ ముందు అర్జున్ ఇరికించావు? వాడికి ఆ మాత్రం కావాల్సిందేలే. నీ మొహం. అర్జున్ దగ్గర ఎవిడెన్స్ ఉంది. అది కాని బయటపడితే మనకవుతుంది పెళ్లి. పెళ్ళా? నాకు కావాల్సింది కూడా అదేగా. ఏంటి? మరేం చేయమంటావమ్మా? వాడు అస్తమాని బ్లాక్మెయిల్ చేస్తుంటే ఏదో నేను సేవ్ చేద్దామని నా ప్రయత్నం నేను చేశాను. నన్ను సేవ్ చేయడం కాదు, ఆ అర్జున్కి ఒళ్ళు మండితే మన ప్లాన్ టోటల్ గా స్మాష్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు, అర్థమైందా? నాయుడు బావా, నువ్వు ఒక్కడివే వస్తున్నావు. స్నేహ ఇది? ఏమైంది బ్రో? ఏమై ఉంటుంది? స్నేహ ఏదని అడిగితే ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడేంటి నాయుడు బావా? అదిగో స్నేహ వచ్చేసింది. అక్క, నాయుడు బావ ఇంటికొచ్చాడా? వచ్చాడు గాని ఏం జరిగింది? నాయుడు బావ ఎందుకలా ఉన్నాడు? ఇద్దరు అదలా ఉన్నారేంటి? ఏం జరుగుంటుంది వాళ్ళ మధ్య? అంతగా బుర్రబద్దలు కొట్టుకుంటాం ఎందుకు? మన మధ్యన ఏం జరుగుతుందో వాళ్ళ మధ్యన కూడా అదే జరుగుంటుంది. ఏంటమ్మా అలా చూస్తావు? మీ ఇద్దరిది సేమ్ బ్లడ్ కదా, సేమ్ బుద్ధిలే వచ్చుంటాయని అందుకే అలా అన్నాను. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ ఫేస్ కి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి. ఎందుకు నన్ను అలా వదిలేసొచ్చా? అలా ఎవరైనా చేస్తారా? ఏ భర్త అయినా తన భార్యను అలా వదిలేసి వస్తాడా? ఓకే, నాతో రెస్టారెంట్ కు రావడం నీకు ఇష్టం లేదు, కలిసి కూల్ డ్రింక్ తాగడం నీకు ఇష్టం లేదు. అదేదో నాకు చెప్పి రావచ్చు కదా. ఇలా చెప్పా పెట్టకుండా నీ పాటికి నువ్వు సైలెంట్ గా వస్తే ఏంటి అర్థం? నేను నీకోసం ఒంటరిగా ఎంతసేపు అని వెయిట్ చేయాలి? నువ్వు అక్కడ ఒంటరిగా ఏమీ లేవు స్నేహ, నీతో గోకులున్నాడుగా. నువ్వు నీ గోకులు ఉన్నప్పుడు మధ్యలో నేనెందుకు? అందుకే వచ్చేసాను. మీరిద్దరూ కలవటం ముఖ్యం, కానీ నేను వెళ్తున్నానని చెప్పడం ముఖ్యం కాదు కదా. అందుకే చెప్పకుండా వచ్చేసాను. ఆ రోజు నువ్వు గోకులతో కలిసి అత్తయ్య కనిపించినప్పుడు ఆ విషయం నాకు ముందే తెలుసని నేను వెనకేసుకొచ్చాను. అది నువ్వు అలసిగా తీసుకుని ఏకంగా ఇప్పుడు ఆ గోకుల దగ్గరికి నన్ను ఎంటబెట్టుకుని తీసుకెళ్ళావు. మీరు కలవండి స్నేహ, మీరు కలవండి, నేనేం కాదన్నా, నేనేం అడ్డురాను. కాకపోతే మీరిద్దరూ కలవడానికి దయచేసి నన్ను అడ్డు పెట్టుకోకండి. పరువే పోతుంది అనుకున్నాను స్నేహ, కానీ నా ప్రాణం పోయేలా ఉంది స్నేహ. దయచేసి ఇంకెప్పుడు ఇలా మీ ఇద్దరు కలవడానికి నన్ను తీసుకెళ్ళక స్నేహ. నా ప్రేమ నువ్వు ఎలాగ అర్థం చేసుకోలేవు, కనీసం నా బాధని అర్థం చేసుకో. తట్టుకోలేకపోతున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో స్నేహ, నేనెప్పుడు నీకు అడ్డు చెప్పను. దయచేసి నన్ను ఇలా వదిలే, ఏదోలా బతికేస్తాను. నా మనసున చోటు చిన్నది
ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకి ఇంకేం చేయను? నాయుడు బావకి నేనెంత దగ్గర అవుదాం అనుకున్నా తను నన్నంత దూరం పెడుతున్నాడు. రోజు రోజుకి దారుణంగా అపార్థం చేసుకుంటున్నాడు. అంత తప్పు నేనేం చేశాను? నేను చేసిన పాపం ఏంటి? నాయుడు బావకి దగ్గర అవడానికి నువ్వేం చేశావు? ఎందుకు చేయలేదు? ఏంటి నిద్రపోతున్న వాడి తల దగ్గర కాఫీ పెట్టడం, స్నానానికి నువ్వు వెళ్తున్నావో తను వెళ్ళడానికి టవల్ ఇస్తున్నావో చెప్పకుండా టవల్ ఇవ్వడమా? లేక తన్ని గదిలో పడుకోమని డైరెక్ట్ గా చెప్పకుండా అమ్మని అడ్డు పెట్టుకోవడమా? ఏం చేసావు నువ్వు? చిన్నప్పటి నుంచి నాయుడు బావ నిన్నెంతగా ప్రేమించాడో తెలీదా నీకు? ఏ రోజైనా ఆ ప్రేమను గుర్తించావా నువ్వు? లేదు లేదు. పైగా చీ కొట్టావు, అసహించుకున్నావు, నిందలు వేశావు, తిట్టావు, కొట్టావు. ఇంత చేసినా నీ పరువు కాపాడడానికి నాయుడు బావ నీ మెళ్ళో తాళి కడితే నీకిష్టం లేనివాడు, నువ్వు అసహించుకునేవాడు నీ లైఫ్లోకి వచ్చాడని, ఇది పెళ్లి కాదు ఈ పసుపు తాడు ఊరితాడు అని ఇంకా దారుణంగా అవమానించా. తన వాళ్ల ముందు తన పరువు కాపాడమని నాయుడు బావ అడిగితే వాళ్ళని మాటలతో హింసించి నీ ఆహాన్ని చూపించి వెళ్ళగొట్టావు. ఇంత జరిగాక ఏ మగాడు మాత్రం మౌనంగా ఉంటాడు? కానీ నాయుడు బావ ఉన్నాడు. నీకోసం అన్నీ మౌనంగా భరిస్తున్నాడు. నువ్వు చేసే పనులకు కోపం వస్తున్నా ప్రేమను మాత్రమే చూపిస్తున్నాడు. అలాంటి వాడి ముందు తల వంచడానికి నీకు ఆహం అడ్డొస్తుంది. నీకు నాయుడు బావ దగ్గర కాకపోవడానికి కారణం నీ ఈగో. నాయుడు బావ అవిటివాడు, చదువు లేనివాడు, అలాంటి వాడికి నేను తలొగ్గేదేంటి అన్న అహంకారం నీకు. అందుకే అతనిపై నీకిష్టం ఉన్నా కూడా అది స్పష్టంగా చెప్పలేకపోతున్నా. కాఫీలు టవల్లు ఇవ్వడం కాదు, అది ఎవరైనా చేస్తారు. ఒక భార్యగా అతనికి నువ్వేం చేయాలో అది చెయ్యి. నీలోని అహాన్ని వదిలించుకొని మనసుతో చెయ్యి. ఇంకేం చేయాలి? ఇంతకు మించి నా వల్ల కాదు. దాన్నే అహం అంటారు. అదే తగ్గించుకోమంటున్నాను. నాయుడు బావ మంచోడని నీకు తెలుసు. తనకు నీపై ఎంత ప్రేమ ఉందో కూడా నీకు అర్థం అవుతూనే ఉంది. నీ ప్రేమ కూడా నాయుడు బావకు అర్థమయ్యేలా చెప్పు. నీ కోపాన్ని అర్థం చేసుకున్నవాడు నీ ప్రేమను అర్థం చేసుకోలేడా? ఆలోచించు స్నేహం. నాయుడు బావ మనసు ఇంకా విరిగిపోకముందే తనని కలుసుకో. తన భార్యగా అల్లుకుపో. నీ అంతరాత్మగా నీ మంచి కోరి చెప్తున్నాను. అల్లుడు గారు, థ్యాంక్ యూ అత్తయ్య. వీడొస్తున్నాడేంటి ఇంటికి? రారా. ఆగు. ఎందుకు అతని ఇంట్లోకి తీసుకొస్తున్నావు? వీడికి బాగా జ్వరంగా ఉందత్తయ్య. హాస్పిటల్లో చూపించి తీసుకొస్తున్నాను. ఇక్కడికి తీసుకురావడం ఎందుకు? వాళ్ళ ఇల్లుందిగా. ఇంట్లో ఎవరూ లేరత్తయ్య. వీణ్ణి చూసుకోవడానికి నేను అక్కడే ఉండిపోదామనుకుంటే ఆయన ఒప్పుకోవట్లేదు. జ్వరంతో బాధపడుతున్న వాణ్ణి ఒంటరిగా వదిలేలేక వెంట పెట్టుకొచ్చాను. తన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏమత్తయ్యా, వీడేం తప్పు చేశాడు? తనకి ఇంట్లో ఉన్న ఆడపిల్లలంటే గౌరవం లేదు.
అపర్ణతో ప్రేమ అన్నాడు, మాట దాటేశాడు. పెళ్లి చేసుకొని అది తన బతికేదో బతుకుతుంటే ఇప్పుడు ఫోన్లు చేసి వేధిస్తున్నాడు. ఏమాత్రం సంస్కారం లేని వీడికి ఈ ఇంట్లో స్థానం లేదు. తీసుకెళ్ళిపో. నేనే తప్పు చేయలేదత్తయ్య. అలా నేను ఎందుకు చేశానో త్వరలోనే మీకు అర్థమవుతుంది. త్వరలోనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇంతకంటే ఇంకేం తెలియాలి? నీ గురించి బాగా తెలిసింది. వాడే తప్పు చేయలేదని అంటున్నాడు కదత్తయ్య. 1-2 రోజులు వీడు ఇక్కడే ఉంటే తప్పేంటి? ఏ ఈ ఇంటి కోడలుగా నా తమ్ముణ్ణి 2 రోజులు ఇంట్లో పెట్టుకునే హక్కు నాకు లేదా? ఆ మాత్రం విలువ కూడా నాకు ఈ ఇంట్లో లేదా? మీ చావేదో మీరు చావండి. అర్జున్, నూరా కూర్చో. అపర్ణ, వాడి తలకి కాస్త తడిబట్ట పెడుతూ ఉండు. ఉదయం నుంచి ఏవీ తినలేదట. వాడికి కాస్త టిఫిన్ తయారు చేసి తీసుకొస్తాను. నువ్వు వాడి దగ్గరే ఉండు. ఎరా, నీకు నిజంగానే జ్వరం వచ్చిందా? లేదురా, నీలా నాటకం ఆడుతున్నా. ఆ, నాకు డౌటే. ఒక్క నిమిషం ఉండరు, ఎప్పుడే వస్తా. నోరు తెరవరా. ఎందుకు? టెంపరేచర్ చూడాలి. నువ్వేమైనా డాక్టర్వా? నీకెలా తెలుస్తుంది? నాకు తెలియకపోవచ్చు, కానీ దీనికి తెలుస్తుందిగా. నీకెక్కడిది? మొన్న అప్పటి కోసం డాక్టర్ వచ్చాడు కదా, ఆ డాక్టర్ దగ్గర నొక్కిసాను. ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అనుకున్నాను, కానీ ఇలా ఉపయోగపడుతుంది. నోరు తెరు తెరు. అమ్మో, నిజంగానే జ్వరం ఉంది. చూస్తాను. అప్పు, మన అర్జున్కి ఏ జ్వరం లేదు. అబద్ధం చెప్తున్నాడు. కావాలంటే థర్మామీటర్ చూడు, ఇదిగో. రే, డాక్టర్ 103 ఉందని చెప్పాడ్రా, నువ్వు లేదంటావేంటి? 103 ఇక్కడ 3 degrees కూడా లేదు తెలుసా? అపర్ణ, కావాలని నన్ను పట్టుకొని చూడు. ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలుస్తుంది. చూసావా? ఏం లేదు కదా. ఉంది. అపర్ణ, అదే చేతో పాలు బ్రెడ్ తినిపించి ఆ మెడిసిన్స్ కూడా వేయమ్మా. నా కిచెన్లో వంట పని ఉంది, చేసొస్తాను. అరే, జ్వరం వచ్చింది తలకే కదరా, నోటికి చేతులకి ఏమైంది? నువ్వు తినొచ్చు కదా. జ్వరం తలకో కాలికో రాదు, టోటల్ బాడీకి వస్తుంది. అయినా జ్వరే కదా వచ్చింది. ఏదో భయంకరమైన జబ్బు వచ్చినట్టు ఇంత బిల్డప్ ఎందుకు? ఆర్య, పేషెంట్తో డిస్కషన్ ఎందుకు? వాడొక పేషెంట్, నువ్వు ఒక నర్సు. రే, నీకేంట్రా ప్రాబ్లం? నా వైఫ్ నీకు సేవ చేస్తుంటే ప్రాబ్లం నాకు కాక నీకుంటుందా? కాసేపు నోరు మూస్తావా?
మూస్తాలే. జ్వరం వచ్చినందుకు మరి ఎంత చెయ్యాలా? ఛీ! ఆ. హలో గౌతమ్, అరే నాకు అర్జెంట్గా ఒక ఐడియా కావాలరా. నువ్వు వెంటనే మా ఇంటికి రావా? ఓకేరా. అర్జున్ అర్జున్ ఉమ్. లేచి టాబ్లెట్ వేసుకో. లేరా లే. జాగ్రత్తరా. ఆ, అరే కాసేపు ఇక్కడ కూర్చోపెట్రా. అమ్మా ఆ, నెమ్మదిగా నెమ్మదిగా రా. అమ్మా అమ్మా. జాగ్రత్త ఆర్యా. ఇదిగో అమ్మా. అమ్మా అయ్యో ఆ, అయ్యో అల్లుడు గారు ఏమైంది? ఆ కట్లేంటి? ఆంటీ దారిలో ఓ చిన్న గొడవైందా ఆంటీ? రౌడీలతో గూండాలతో మీకెందుకు బాబు? సారీ ఆంటీ. ఆర్య గొడవపడింది మనుషులతో కాదు, మరెవరితో? దున్నపోతులతో. దున్నపోతులతోనా? అంటే అపర్ణ, రోడ్డు మీద 2 దున్నపోతులు అడ్డంగా నిలబడి తగులాడుకుంటున్నాయి. కారు హారన్ కొట్టినా అవి పక్కకెళ్ళలేదు. దాంతో ఆర్య కారు దిగి గొడవలవి పడొద్దు, పీస్ఫుల్ గా ఉండాలని చెప్పబోతూ లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యి అవి ఆర్యని కుమ్మేశాయి. మనోడేమన్నా తక్కువ అనుకుంటున్నావా? ఆర్య కూడా వాటితో ఫైట్ చేశాడు. దున్నపోతులతో ఫైటింగ్ ఏంటి? ఏ అమ్మా ఎందుకు నమ్మరు? బాహుబలి సినిమాలో బల్లాల దేవుడు పెద్ద బఫ్లోతో ఫైట్ చేస్తే మీ అందరూ కన్విన్స్ అయ్యారు. నేను కూడా అదే హైట్ గా నేను చేశానంటే ఎందుకు నమ్మరమ్మా మీరు? నా పక్కన కట్టప్ప లేడనే కదా. అవును తమ్ముడు, ఇప్పటి వరకు ఇంట్లోనే కదా ఉన్నావు. ఉన్నట్టుండి బయటికెందుకు వెళ్ళావు? డెస్టినీ అక్కాయ్, విధి. దాని రాతలు భలే విచిత్రంగా ఉంటాయి. ఉదాహరణకు ఎక్కడో జ్వరంతో ఉన్న మీ తమ్ముడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా, అలాగే ఇది కూడా సేమ్. కథలు బాగానే చెప్తున్నారా? సర్లే బాబు, ఇంతకీ హాస్పిటల్కి వెళ్ళొచ్చారా లేదా? వెళ్ళొచ్చానత్తయ్య. ఈ కట్లు అక్కడవే. కట్లు కట్టిన డాక్టర్ గారు మీకు కొన్ని విషయాలు చెప్పన్నారు అత్తయ్య. ఏంటి బాబు? గాయం తగ్గే వరకు నా పక్కన ఎవరో ఒక నుండి చూసుకోమన్నారు. ఎవరో ఎందుకు? మన అపర్ణ ఉంది కదా బాబు. అవునవును, అపర్ణ నా భార్య. అప్పు నువ్వు ఉన్నావు కదా అప్పు నాకు. అంతేకాదు అత్తయ్య, నేను గదిలోనే పడుకోవాలంట. చలిగాల్లో పడుకుంటే గాయాలు మళ్ళీ తిరగబెడతాయంట. నువ్వెందుకు చల్లగాల్లో పడుకుంటావు బాబు? అవునవును అవునవును, నేనెందుకు చలిగాల్లో పడుకుంటాను? అపర్ణ నేను గదిలోనే పడుకుంటాం కదా. అప్పు విన్నావు కదా? అరే గౌతమ్, ఆ మందులు అప్పుకిచ్చేసాయి. ఇక్కడ నుంచి నన్ను చూసుకునే బాధ్యత అప్పుదే. అప్పు నన్ను పైకి తీసుకెళ్ళవా? డాక్టర్ నన్ను ఫ్రూట్స్ తిని జ్యూస్ తాగి టాబ్లెట్లు వేసుకుని రెస్ట్ తీసుకోమన్నారు. ఆ బ్యాగ్ లో టాబ్లెట్స్ ఉన్నాయి, తీసుకో అప్పు. తీసుకోమ్మా. అప్పు అదే చేత నన్ను పైకి తీసుకెళ్ళవా? అమ్మా అయ్యో, జాగ్రత్త అమ్మా. అమ్మా. అయ్యో జాగ్రత్త బాబు. అప్పు దగ్గర రావా? అమ్మా అమ్మా.
ఇవాళ లేచిన వేళ విశేషం బాగోలేనట్టుంది. ఇల్లంతా ఆస్పత్రిలా తయారైంది. ఇట్రా వాడిని నిజంగా దున్నపోతులు కుమే. నిజం అర్జున్, ఆర్య ప్లేస్లో నువ్వు ఉంటే అయిపోయేవాడి తెలుసా?